అందరికీ నమస్కారం. మీకు అవసరాలు జయపడ్డ దయచేసి మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి సుమా. చూడండి మిత్రులారా, మీరు ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. భయాన్ని విడండి. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే విధంగా మీకు సలహా సూచనలు ఇస్తాను. మీరు హ్యాపీగా సులభంగా సరళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. అందరినీ ఆనందాశ్చర్యాలకు గురి చేయండి. ఓకేనా? నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఎవరిని అడిగినా అవమానిస్తున్నారన్న చింత అవసరం లేదు. నేను మీ చెంత ఉండగా. ఓకేనా? మన ఛానల్ పక్క పల్లె మాండలికాలు, పట్టణం మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాషను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులువైన మార్గాలు మీకు తెలియజేస్తాను. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు నేర్చుకోవాలన్న కుతూహలం, ఆశ, ఆసక్తి మీలో ఉన్నట్టయితే ఒక పక్క ప్రణాళికతో కనుక మీరు రచించుకొని, అంటే ప్రణాళికలను రూపొందించుకొని రచించుకొని ముందుకు వెళ్ళినట్టయితే కేవలం 3 monthsలో మనకు కేవలం 3 నెలల్లో మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరుడు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎక్కడికి వెళ్ళినా ఉదయం కానీ సాయంత్రం మధ్యాహ్నం ఎవరిని కలిసినా, ఎవరు మిమ్మల్ని కలిసినా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. తప్పులు దొరికినా పర్వాలేదు. అది మీకు తెలిసిన వారే కాబట్టి తప్పులు ఉంటే ఏం చేస్తారు? సరి చేస్తారు. వాళ్ళకు కూడా మీలాగా ఇంగ్లీష్ రాలేదనుకో, నో ప్రాబ్లం. ఓకేనా? హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దయచేసి మిత్రులారా, ఇప్పుడు మీరు ఈ వీడియోని కనుక మొదటిసారి వీక్షించే వాళ్ళైతే ఏం చేయండి, మన ప్లేలిస్ట్ ఉంటుంది కదా హోమ్ పేజ్లో, డూడస్ కానీ డెడ్ స్ట్రక్చర్లు చూడడానికి ప్రయత్నించండి. డూడస్ కనుక చూసినట్టయితే మనకి లైక్ జిరండ్ అంటే లైక్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్, అంటే ఇష్టాన్ని తెలియజేయడానికి, ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, వెలుబుచ్చడానికి ఉపయోగించేది లైక్. ఇప్పుడు నాకు ఇది ఇష్టము, ఇది ఇష్టము, వారికి అది ఇష్టము, ఆమెకి ఇది ఇష్టము, అతడికి ఇది ఇష్టము, రాముకు సో ఇష్టం అని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైక్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు ఐ లైక్ సింగింగ్, దే లైక్ డ్యాన్సింగ్, వీ లైక్ రన్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము లైక్, అప్పుడు వస్తుంది రాము లైక్ రాదు, రాము లైక్స్ వస్తుంది. రాము లైక్స్ గార్డెనింగ్. ఓకేనా? సీత లైక్స్ డ్రైవింగ్. ఓకేనా? లేకపోతే ఇంకొక వ్యక్తి పేరు సచిన్ లైక్స్ ప్లేయింగ్. ఇట్లాంటి ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. అయితే ఈ లైక్ అనేది మనం 4 పార్ట్లు చెప్పడానికి ఇష్టపడ్డాను. Part 1, Part 2, Part 3. Part 1 చెప్పాము, Part 2 చెప్పాము, Part 3 చెప్పాము, ఇది Part 4. ఈ Part 4 అనేది ఒకే టేబుల్లో చెప్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు చెప్పబోయే ముందు 3 ముఖ్యమైన విషయాలు తెలియాలి మిత్రులారా. ఫస్ట్ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలియాలి. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. అది ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, ఇక్కడ సింగులర్ ప్లూరల్, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. చూడండి, ఇప్పుడు పక్కకు మీకు స్లైడ్స్ వస్తుంటే ప్రతి వీడియోలో చివరికి మెటీరియల్ కూడా ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. అంటే ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది అని తెలుసుకున్నాం. ఇక్కడ లైక్ అనేది లైక్స్ అనేది ఉంది. ఐవి దేకి ఏమొస్తుంది? లైక్ వస్తుంది. ఈ షీట్కి పేర్లకు నేమ్స్కి లైక్స్ వస్తుంది. అంటే ఇక్కడ డూడస్ అనేది బేస్గా ఉంటే కానీ తెలియదు, కానీ నెగిటివ్లో చెప్పేటప్పుడు అవసరం వస్తుంది. ఇప్పుడు ఐ లైక్ సింగింగ్ అన్నప్పుడు అక్కడ డూ కనపడలేదు, కానీ నెగిటివ్లో చెప్పేటప్పుడు ఐ డోంట్ లైక్ సింగింగ్, అప్పుడు డూ వచ్చింది. దానికి షార్ట్ ఫామ్ అనేది నెగిటివ్ చేస్తే నాట్ అయింది, షార్ట్ ఫామ్ అనేది డోంట్ అయింది. ఇప్పుడు షీ లైక్స్ రన్నింగ్ ఉంది, అక్కడ లైక్స్ వచ్చింది కానీ డస్ కనపడలే, కానీ నెగిటివ్లో చెప్పేటప్పుడు ఏమవుతుంది? షీ డజంట్ లైక్ రన్నింగ్. ఓకేనా? అక్కడ డస్ నాట్ ఆర్ డజంట్ అనేది వచ్చింది. అంటే అర్థమైంది, నెగిటివ్ చెప్పేటప్పుడు వస్తుంది. కాబట్టి మనకు తెలియదు, డూడస్ వస్తే ఇది సులభం అవుతుంది. ఓకేనా? మనం ఒకసారి విపులంగా వెళ్దాం. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, అందులో 4 ఉంటాయి. అంటే పాజిటివ్ అంటే ఐ లైక్ డ్యాన్సింగ్, నెగిటివ్ అంటే ఐ డోంట్ లైక్ డ్యాన్సింగ్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే డూ యూ లైక్ డ్యాన్సింగ్. ఓకేనా? లేకపోతే డూ ఐ లైక్ డ్యాన్సింగ్. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే డోంట్ ఐ లైక్ డ్యాన్సింగ్. లేదంటే దానికి ఇంకో షార్ట్ ఫామ్తో చెప్పని ఎలా సబ్జెక్ట్ అవుతుందో నడిచేసారు. అప్పుడు ఏమవుతుంది? డూ ఐ నాట్ లైక్ డ్యాన్సింగ్. కాబట్టి ఇది ఒకసారి మనం చూద్దాం. టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంది? పర్సనల్ ప్రొనౌన్స్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్స్ అనేది డూడస్ అనేది తెలిసింది, ఏ సబ్జెక్టుకి హెల్పింగ్ వర్బ్ వాడాలి అనేది తెలిసింది. కాబట్టి మనం ముందుకు వెళ్దాం. రైట్, ఇక్కడ ఏం తీసుకుందాం? పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకుందాం. అయితే పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటంటే డూడస్ అనేది హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తో అడగాలి, క్యాపిటల్ లెటర్తో అడగాలి, చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగని ఎడేలా, నెగిటివ్ ఇంటరాగేటివ్లో షార్ట్ ఫామ్తో అడగని ఎడేలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం తీసుకుందాం? ఐ తీసుకుందాం. ఐ లైక్, ఏం తీసుకుందాం? మీరే చెప్పండి. డ్రైవింగ్. ఏమొస్తుంది? డ్రైవింగ్. అంటే ఇప్పుడు ఏంది? తెలుగులో తీసుకుంటే నాకు అంటే డ్రైవింగ్ ఇష్టం.
డ్రైవింగ్ ఇష్టం. చూడండి, డ్రైవింగ్ అంటే ఇష్టం, డ్రైవింగ్ అంటే ఇష్టము, డ్రైవింగ్ అంటే ఇష్టం అనేది సేమ్. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్లో ఏం తీసుకోవచ్చు, ఐ కాబట్టి హెల్పింగ్ వర్బ్ డూ వస్తుంది. డూకు షార్ట్ ఫామ్ ఏంది, డూ నాట్. షార్ట్ ఫామ్ ఏంది, డూ నాటా? కాదు. డూ అంటే పాజిటివ్, నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, అప్పుడు డూ నాట్ అవుతుంది నెగిటివ్. షార్ట్ ఫామ్ ఇది డోంట్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకూడదు. వేగంగా పరిగెత్తితే ఏమొస్తుంది, ఆయాసం వస్తుంది. అలాగే మనం వేగంగా నేర్చుకుంటే గందరగోళం సృష్టించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నెమ్మదిగా నేర్చుకున్నాం. ఇక డూ అంటే పాజిటివ్ ఉందా, ఇక్కడ కనపడదు, కానీ నెగిటివ్ లేనిది దాన్ని కనపడుతుంది. కాబట్టి ఏంది, ఐ డూ నాట్ కాబట్టి డోంట్ రాసుకోవచ్చు. ఐ డోంట్ లైక్ ఏముంది, డ్రైవింగ్. చూడండి, ఇక్కడ ఏంది, తెలుగులో నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, ఇక్కడ ఏంది, నాకు డ్రైవింగ్ ఏముంది, ఇష్టం ఉండదు. డ్రైవింగ్ ఇష్టం ఉండదు. నా హ్యాండ్ రైటింగ్ బాగుండే పక్క స్లైడ్స్ వస్తే చూడండి మిత్రులారా. ఇప్పుడు పాస్ట్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ రాయాలి. పాస్ట్ ఇంటరాగేటివ్ అంటే మన సబ్జెక్ట్ ఏముంది, ఐ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఏముంది, డూ వస్తుంది. డూ హెల్పింగ్ వర్బ్తో రాయాలి కాబట్టి ఏం రాయాలి, డూ ఐ ఏముంది ఇక్కడ, డూ ఐ లైక్ డ్రైవింగ్. చూడండి, ఇక్కడ ఏముంది, నాకు డ్రైవింగ్ ఇష్టం ఉండదు. ఇక్కడ ఏంది, నాకు డ్రైవింగ్ ఇష్టమా, నాకు డ్రైవింగ్ ఇష్టమా, నాకు డ్రైవింగ్ ఇష్టమా, క్వశ్చన్ మార్క్. అంటే ఇంటరాగేటివ్ అడుగుతున్నాం. ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది, డూ అనేది పాజిటివ్, దాని షార్ట్ ఫామ్ ఏంది, డూ నాట్. కరెక్టేనా? డూ అంటే పాజిటివ్, దాని నెగిటివ్ అంటే ఏంది, డూ నాట్. షార్ట్ ఫామ్ ఏంది, డూ నాట్ కాబట్టి డోంట్ అవుతుంది. ఇప్పుడు రాయాలి, ఏం రాద్దాం, డోంట్ ఐ లైక్ ఏముంది, డ్రైవింగ్, క్వశ్చన్ మార్క్. ఇది ఒకవేళ ఓఆర్ఐలో రాయొచ్చు, షార్ట్ ఫామ్తో రాయడం ఏడాలి, సబ్జెక్ట్ చదువుతా నాట్ చేయాలి. నాట్, ఇక్కడ లైక్ ఏముంది, డ్రైవింగ్, క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఓఆర్ఆర్ దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, ఐ డు నాట్ లైక్ డ్రైవింగ్. ఓకేనా? క్లియర్ అయింది కదా? ఇప్పుడు మనం ఒకసారి అన్ని టేబుల్ చూద్దాం. పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం, పాజిటివ్ ఉంటాగా నెగిటివ్ ఉంటాగా. ఇక్కడ ఏముంది, ఐ లైక్ డ్రైవింగ్ అంటే నాకు డ్రైవింగ్ ఇష్టం. ఇక్కడ ఐ డోంట్ లైక్ డ్రైవింగ్, నాకు డ్రైవింగ్ ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ డ్రైవింగ్ అంటే దీనికి షార్ట్ ఫామ్ రాసినా కానీ షార్ట్ ఫామ్ రాయనేడాలి. ఇక్కడికి వచ్చేవరకు ఏముంది, డూ ఐ లైక్ డ్రైవింగ్ అంటే నాకు డ్రైవింగ్ ఇష్టమా. ఇక్కడ ఏముంది, డోంట్ ఐ లైక్ అంటుందా, డోంట్ ఐ లైక్ డ్రైవింగ్. ఇక్కడ డూ ఐ నాట్ లైక్ డ్రైవింగ్. ఇప్పుడు ఏముంది, నాకు డ్రైవింగ్ ఇష్టం ఉండదా, నాకు డ్రైవింగ్ ఇష్టం ఉండదా, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్లియర్ అయింది కదా? ఇప్పుడు మనం ఒకటి షీ తీసుకుందాం. షీ తీసుకున్నా కానీ, రాము తీసుకున్నా, ఏది ఒక పేర్లు తీసుకుందాం, మీకు నచ్చింది తీసుకుందాం. ఓకేనా? లేదంటే సచిన్ తీసుకుందాం. ఓకేనా? లేదంటే మీకు సీత తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏంది, రైట్, సీత లైక్స్ ఏం తీసుకుందాం, రైడింగ్ తీసుకుందాం. రైడింగ్. ఓకేనా? రైడింగ్ సేమ్ ఉంది కాబట్టి ఇంకోటి తీసుకుందాం. రైడింగ్ కాకపోతే ఏం తీసుకుందాం, చదవడం తీసుకుందాం. సీత లైక్స్ రీడింగ్ తీసుకుందాం. ఇక్కడ సీత లైక్స్ రీడింగ్. ఓకే, అంటే సీత ఏముంది, సీతకి ఆర్ సీతకు అంటే అట్లా సీతకు అనొచ్చు, సీతకి అనొచ్చు, మీ ఇష్టం. సీతకు ఏమైంది, రీడింగ్ ఇష్టం అంటే చదవడం ఇష్టం. చదవడం ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, డోంట్ వచ్చింది, డు నాట్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఐకి డూ వస్తుంది. ఇక్కడ ఏముంది, సీత అంటే నేమ్స్ కాబట్టి ఏంది, డజ్ వస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ, సీత డజ్ నాట్ ఏముంది, లైక్ ఏముంది, రీడింగ్. ఇప్పుడు చూడండి, డజ్ నాట్కి షార్ట్ ఫామ్ ఏం రాసుకోఆర్ఆర్, సీత డజంట్ ఏముంది, డజంట్ లైక్ రీడింగ్ వస్తుంది. దీనికి ఓఆర్ఆర్ ఏం చెప్పుకోవచ్చు మిత్రులారా అంటే డోంట్ వస్తుందా, డజంట్ వస్తుంది. కాబట్టి దీనికి తెలుగులో ఏమొస్తుంది, సీతకి అంటే ఏంది, సీతకు ఏదైనా సరే సీతకు చదవడం ఇష్టం ఉండదు.
ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ డూ ఐ వచ్చింది. ఎందుకు? ఐ సబ్జెక్ట్కి డూ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఏముంది, సీత ఉంది కాబట్టి డజ్ వస్తుంది పేరు కాబట్టి. ఇప్పుడు ఏం రాసి డజ్తో అడుగుదాం. ఏం రాద్దాం? డజ్ సీత అయింది లైక్, ఏముంది రీడింగ్ క్వశ్చన్ మార్క్. ఈ లైక్ అనేది కామన్గా ఉంటుంది మనకు, ఎందుకంటే లైక్ అనేది ప్లస్ జిరాని తీసుకున్నాం కాబట్టి వర్బ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది, సీతకు ఆర్ సీతకు చదవడం ఇష్టమా, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏముంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకుంటే డజ్కి నెగిటివ్ ఏంది డజ్ నాట్, షార్ట్ ఫామ్ ఏంది డజంట్. ఇప్పుడు ఏం రాయాలి, డజంట్ సీత, ఏముంది లైక్, ఏముంది రీడింగ్. దీనికి ఓవరాల్ ఎలా రాసుకోవచ్చు, షార్ట్ ఫామ్తో రాయండి. ఎలా డజ్ సబ్జెక్ట్, ఏముంది సీత సబ్జెక్టు, ఇక్కడ ఏముంది నాట్ సబ్జెక్ట్తో నాట్, ఇక్కడ ఏముంది లైక్, ఇక్కడ ఏముంది రీడింగ్. రైట్. ఇక్కడ మన కింద కనబడకపోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, సీతకు చదవడం ఇష్టమా, ఇక్కడ ఏమొస్తుంది, సీతకు చదవడం ఇష్టం ఉండదా, ఇప్పుడు కొంచెం అర్థమైందిగా మిత్రులారా. మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఒకే దగ్గర మీరు ఏం చేయండి, ఒక టేబుల్ తీసుకోండి మిత్రులారా. ఇక్కడ ఏం తీసుకోండి, ఇంకొక వి తీసుకోండి, తర్వాత యూ తీసుకోండి, దే తీసుకోండి, ఈ తీసుకోండి, షీ తీసుకోండి, ఇటు తీసుకోండి, రాము రమ్మ ఇట్లాంటి పేర్లు తీసుకోండి. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాడడం తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తీసుకుంటే ఐ లైక్ సింగింగ్ వస్తుంది. ఇప్పుడు అన్ని పాజిటివ్ తీసుకుంటే ఏమవుతుంది, ఐ లైక్ సింగింగ్, వీ లైక్ సింగింగ్, యూ లైక్ సింగింగ్, దే లైక్ సింగింగ్, ఇది వచ్చింది. ఇప్పుడు ఈకి వచ్చే వరకు ఏమవుతుంది, ఈ లైక్ సింగింగ్, షీ లైక్ సింగింగ్, ఇట్ లైక్ సింగింగ్, రాము లైక్ సింగింగ్, రమ్య లైక్ సింగింగ్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, ఐ డోంట్ లైక్ సింగింగ్, వీ డోంట్ లైక్ సింగింగ్, యూ డోంట్ లైక్ సింగింగ్, యూ డోంట్ లైక్ సింగింగ్. అంటే ఇక్కడ నీవు మీరు, దే డోంట్ లైక్ సింగింగ్. ఇప్పుడు ఈకి వచ్చే వరకు ఈ డజంట్ లైక్ సింగింగ్, షీకి వచ్చే షీ డజంట్ లైక్ సింగింగ్, ఇటు వచ్చే వరకు ఇట్ డజంట్ లైక్ సింగింగ్, రాము డజంట్ లైక్ సింగింగ్, రమ్య డజంట్ లైక్ సింగింగ్ వచ్చింది. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, పాజిటివ్ ఇంటరాగేటివ్లో డూ ఐ లైక్ సింగింగ్, డూ వీ లైక్ సింగింగ్, డూ యూ లైక్ సింగింగ్, డూ దే లైక్ సింగింగ్, డజ్ హీ లైక్ సింగింగ్, డజ్ షీ లైక్ సింగింగ్, డజ్ ఇట్ లైక్ సింగింగ్, డజ్ రాము లైక్ సింగింగ్, డజ్ రమ్య లైక్ సింగింగ్ వస్తుంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమొస్తుంది, డోంట్ లైక్ వస్తుందా, డోంట్ ఐ లైక్ సింగింగ్, డోంట్ వీ లైక్ సింగింగ్, డోంట్ యూ లైక్ సింగింగ్, డోంట్ దే లైక్ సింగింగ్, డజంట్ హీ లైక్ సింగింగ్, డజంట్ షీ లైక్ సింగింగ్, డజంట్ ఇట్ లైక్ సింగింగ్, డజంట్ రాము లైక్ సింగింగ్, డజంట్ రమ్య లైక్ సింగింగ్. ఇట్లా వచ్చింది. అంటే ఇక్కడ అన్ని ఇండివిజువల్ తీసుకోకుండా అన్ని పాజిటివ్ తీసుకున్నాం, నెగిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ తీసుకున్నాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి అన్ని ఇండివిజువల్ తీసుకుందాం. అంటే పాజిటివ్ నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ కన్ఫ్యూజ్ కాకూడదు, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకేనా. ఇక్కడ ఏమొస్తుంది, సింగింగ్ తీసుకుందాం. ఐ లైక్ సింగింగ్, ఐ డోంట్ లైక్ సింగింగ్, డూ ఐ లైక్ సింగింగ్, డోంట్ ఐ లైక్ సింగింగ్. ఇక్కడ ఎందుకు చదువుతున్నాను అంటే పాజిటివ్ టేబుల్ కోసం. ఇక్కడ వీ తీసుకుంటే వీ లైక్ సింగింగ్, వీ డోంట్ లైక్ సింగింగ్, డూ వీ లైక్ సింగింగ్, డోంట్ వీ లైక్ సింగింగ్. ఇక్కడ యూ తీసుకుంటే యూ లైక్ సింగింగ్, యూ డోంట్ లైక్ సింగింగ్, డూ యూ లైక్ సింగింగ్, డోంట్ యూ లైక్ సింగింగ్. దే తీసుకుంటే డూ దే లైక్ సింగింగ్ వస్తుందా, కాదు. దే డూ లైక్ సింగింగ్, దే డోంట్ లైక్ సింగింగ్, డూ దే లైక్ సింగింగ్. ఇక్కడ ఏమొస్తుంది, డోంట్ దే లైక్ సింగింగ్. షీ తీసుకుంటే ఈడీ తీసుకుంటే ఈ లైక్ సింగింగ్, ఈ డజంట్ లైక్ సింగింగ్, డజ్ ఈ లైక్ సింగింగ్, డజంట్ ఈ లైక్ సింగింగ్. చూడండి మిత్రులు, మనకి ఇక్కడ ఏమొచ్చింది, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇట్లోకి వస్తే అన్ని పాజిటివ్, అన్ని నెగిటివ్, అన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్, అన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్. కన్ఫ్యూజ్ కాకూడదు. 2-3 సార్లు వీడియోని వీక్షించండి. అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఒక పేపర్ తీసుకోండి, A4 సైజ్ పేపర్ తీసుకొని ఇట్లా పాజిటివ్ నెగిటివ్ ఇట్లా టేబుల్ గీసుకోండి, ట్రై చేయండి. రాకపోతే వీడియో చూడండి, మళ్ళీ రాకపోతే కామెంట్ రూపంలో అడగండి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా నేర్చుకుందాం. సులభంగా నేర్చుకున్నప్పుడే ఖచ్చితంగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలము. ఓకేనా. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. ఎందుకంటే మనం సాధన చేయకపోవడం వల్ల అలా రావట్లేదు, ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, నేర్చుకోవాలన్న కుతూహలం లేకపోవడం వల్ల. కాబట్టి మీరు నేర్చుకోవాలన్న ఆసక్తితో వెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి, ధైర్యంగా నేర్చుకోండి, అండరంగా మాట్లాడండి, అందరిని ఆనందపరచండి, మీరు సంతోషపడండి. ఓకేనా. ఈ వీడియోని చివరి వరకు ఓపికతో వీక్షించేందుకు అందరికీ కృతజ్ఞతలు మిత్రులారా. దయచేసి మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి వీడియోని వీక్షించారు. అలాగే మన ఛానల్ని ఏం చేయండి, సోషల్ మీడియా ద్వారా, ఎస్పెషల్లీ వాట్సాప్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, మీరు ఏం చేయండి, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, మన యొక్క ఛానల్ యొక్క లింకుని వాళ్ళకి షేర్ చేయండి. మీ బంధుమిత్రులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే
మీ గ్రామ ప్రజలు కావచ్చు, మీ గ్రామంలో యువత కావచ్చు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే ఆలోచనతో ఉంటారు. ఎక్కడ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి తెలియని సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి ఈ లింకు కనుక సమాచారం వాళ్ళకి చేరడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకొని సంతోషపడతారు, మీరు సంతోషపడతారు. యాజ్ ఎ టీచర్గా బోధించినందుకు నేను కూడా సంతోషపడతాను. కాబట్టి ఇంకో చివరిగా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ కామెంట్, మీ విలువైన కామెంట్ అంటే మీ విలువైన అభిప్రాయాల్ని మీకు విలువైన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే రాబోయే వీడియోలో మీ కామెంట్కి అనుగుణంగానే ఉంటాయని తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.